మనకి చాలా ఫండ్స్ త్రూ ఈ వీటి ద్వారా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయలేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓఆర్బీసీ తీసుకుందాం మేడం, కాలేజ్ రోడ్ యాక్చువల్గా కాలేజ్ రోడ్లో పిల్లలకి అక్కడ వైన్ షాప్ ఉండదు. వీళ్ళు వచ్చి నైట్ క్లాసెస్ అని ట్యూషన్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. వాడు ఏం డివైడర్ మీద కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. మనం పోయి ఎవరికి చెప్పలేము. చెప్తే వాడు పోలీసు వాడు 5 ఇస్తున్నాడు, వ్యవహారం నడిపిస్తున్నాడు. కానీ అంత ధైర్యంగా ఒక 10-12 మంది ఆడవాళ్ళం కలిసి వెళ్తే బెల్ట్ షాపు రోడ్ల మీద ఉంటుందా? ఇప్పుడు ఇంతమంది పిల్లలు కాలేజ్ రోడ్లు ఇంతమంది పిల్లలు వెళ్తున్నారు. ఎంతమంది కన్నా సెక్యూరిటీ ఉంటుంది, ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బీయింగ్ ఏ హాస్టల్ నాకు తెలుసు, నేను ఒక హాస్టల్ మెయింటైనర్గా నాకు తెలుసు. పిల్లలు తలకాయ ఉంచుకొని వాడేదో వాడు పని చేసుకుంటారు. ఇటు డివైడర్కి వస్తాడు, వీడు ఇటు దాకా ఇటు వస్తాడు, ఏదో ఒక న్యూసెన్స్ మాట వదులుతారు. కానీ మన పిల్లలు చెప్పుకోని పరిస్థితులు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం మీటింగ్లు ఇట్లాంటివి కదా సార్, ఒక 10 to 20 మెంబర్స్ లేడీస్ వెళ్ళి బాబు నువ్వు మందు అమ్ము కానీ ఇక్కడ సిట్టింగ్ పెట్టకు, రోడ్ల మీద సిట్టింగ్ పెట్టకు, డివైడర్ల మీద కూర్చొని తాగుతారు సార్ వాళ్ళు. సో ఆ పాయింటింగ్ మొత్తం ఓపెన్ సోర్స్ అయిపోతుంది. ఓపెన్ సోర్స్ కానీ స్టూడెంట్స్ ఎట్లా ఫేస్ చేస్తారు? వాడు ఓన్లీ మెన్స్ కాదు, స్టూడెంట్స్ ఏవో 18 years అట్లాంటి వాళ్ళు కూడా మందు ప్రియులు ఉంటారు. వాళ్ళు చిన్న మాటకి ఆకతాయికరం పట్టిస్తున్నారు. మరి మందు మీద ఉన్నాడు ఎంతమంది అమ్మాయిలు నేర్పియాలి? అట్లాంటి ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అమ్మాయి ఎవడో తాగుపోతాడు అన్నందుకు, ఒక గలీజ్ మాట్లాడాడంటే ఒక తాగుమోతాడు అన్నందుకు అమ్మాయి ఇంటికి వెళ్ళి కిరసనాలు బతుకొని చనిపోయింది. మరి దీనికి కారణం ఎవరన్నా? మహిళలు కూడా ఒక అందుకు కారణం. ఇప్పుడు ఒక లైన్ మొత్తం మహిళలు ఒక 20 మంది తయారైన అనుకోండి, వాడు బెల్ట్ షాప్ అక్కడ పెడతారా, అమ్మేసి వెళ్ళిపోవాలి. అమ్మిందంటే ఆ క్యాండిడేట్ పట్టుకొని వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడైనా సిట్టింగ్ కానీ మనకు అవసరం లేదు. కానీ రోడ్ల మీద డివైడర్ మీద ఆడ పక్కన ఇటు పక్కన తాగుతుంటే వి విల్ ఫేస్ ద ప్రాబ్లమ్. అవేర్నెస్ మెయిన్గా. సో అవేర్నెస్ని కల్పించుకుంటే ఒక అవేర్నెస్ అనేది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా ఇప్పుడు మాకు ఒక ముఖ్యమైన అంశం ఇది. సో ఇప్పుడు మనకి ఈ సోషల్ యాక్టివిటీస్లో దర్శన ఏదైతే మన సమాజంలో మానవ సంబంధాలు బయట వైపు దర్శన కుటుంబానికి బయట వైపు ఉన్న సంబంధాలని మనం ఏదైతే డెస్పైన్గా చేసుకోవాలనుకుంటున్నామో దీంట్లో ముఖ్యంగా వ్యసనాల ద్వారా జరిగే ప్రాబ్లమ్స్ ఎక్కువ. అయితే ఈ వ్యసనాలని మనం కంట్రోల్ చేయాలి అంటే ప్రభుత్వం బాధ్యత వదిలేద్దాం. సో అది ఎలా చేస్తారో అది తర్వాత విషయం. బట్ మన దగ్గర మనకున్న అవేర్నెస్, ఇప్పుడు పాజిటివ్ థింకింగ్స్ కావచ్చు, దర్శన తాగే వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఆ పాజిటివ్ థింకింగ్ని కూడా మనం మార్చలేం కాబట్టి సో ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు ఈ యొక్క అవేర్నెస్ కల్పించాలి. ఈ అవేర్నెస్ ద్వారా కూడా మనము ఒక గెయిన్ చేసుకోవచ్చు. దానివల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మహానుభావులు కూడా చెప్పాడు, వ్యసనం అనేది ఎలా మొదట్లో సాలగుళ్ళలాగా ఉంటుంది, అంటే చాలా పట్టగానే తెగిపోతాం స్టార్టింగ్. అదే అలాగే సాగిపోయింది అనుకోండి, కొద్ది రోజులకి అది ఇంప సంఖ్యలాగా మారుతుంది. సో అది ఇంప సంఖ్యలుగా మారింది అంటే ఇంకా అతను ఎవరు బాగు చేసే శక్తిగా ఎవరికి ఉండదు. సో అలాంటి ఇంప సంఖ్యలుగా మారక ముందు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, సో వాళ్ళు మనకు తెలిసినంత వరకు సాలగుడిగా ఉన్నప్పుడే అవాయిడ్ చేయించగలిగితే ఇంప సంఖ్యలుగా మారే అవకాశం ఉండదు. సో ఇక ఇంప సంఖ్యలుగా మారినప్పుడు ఇక అప్పుడు చట్టం ఇక తప్పదు, ఎందుకంటే అప్పుడు అవేర్నెస్ రాక తప్పదు. సో ఇది మెయిన్గా సమాజంలో బయట వైపు జరిగేటువంటి సిచ్యువేషన్స్. అయితే ఈ సిచ్యువేషన్స్లో మెయిన్గా ఈ డ్రింకింగ్ ఒకటి అవేర్నెస్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేడం చెప్పినట్లు దాని ఒక అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంది. దానివల్ల కూడా అలాంటి సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం ఒక ఉత్తమమైన సలహా వచ్చిన. థ్యాంక్ యూ మేడం. అయితే ఈరోజు మనం చేసుకునే ఈ కార్యక్రమంలో ముందుగా సమాజంలో కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాలు అండ్ కుటుంబ విధానం గురించి మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లోపల సో ఈ సంబంధాలను ఏ రకంగా భద్రపరచుకోవాలి అనుకుంటే మనం డిస్కస్ ఏం చేస్తాం, ఇక్కడ మానసిక ప్రశాంతత అనేది చాలా. సో మానసిక ప్రశాంతత ఒకటి, అలాగే పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే కలిగి ఉంటామో పాజిటివ్ థింకింగ్తో మనకున్న సమస్యలన్నింటినీ మనం తీసిపారేయచ్చు. దట్స్ మీన్ ఒక కొండ లాంటి సమస్యని కూడా చిన్న నిష్కారైనలాగా తీసేయచ్చు అని చెప్తున్నాం. సో అలాగే తల్లిదండ్రుల పెంపకం కావచ్చు అండ్ సొసైటీలో ఇతర టీచర్స్ అండ్ అదర్స్ ఓకేనా, వీళ్ళ పెంపకం ద్వారా కూడా భవిష్యత్ తరాలని మనం మెరుగుపరచవచ్చు. అలాగే వృద్ధాశ్రమాల గురించి కూడా డిస్కస్ చేశాము. వృద్ధాశ్రమాల్లో మనకి ఎవరైతే చేర్పించుతున్నారో వృద్ధాశ్రమాల్లో సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి భవిష్యత్తులో వచ్చేది మళ్ళీ వాళ్ళు వృద్ధులు అవుతారు కాబట్టి ఆ భవిష్యత్తులో ఆ తరాన్ని గుర్తుపెట్టుకొని ఆ సిచ్యువేషన్స్ని మనుగడలా సాధించాలనేసి డిస్కస్ చేశాము. అలాగే ఇక వసుదైక కుటుంబం దీనికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం కాపాడుకోవాలి. రైట్. సో గౌరవాన్ని మనం పెంపొందించుకోవాలని చెప్తున్నాం. సో ఈ డ్రింకింగ్ మనం చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా మనం కంట్రోల్ చేస్తాం. రైట్. అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తామండి. బద్రి రామారాణి గారికి, అలాగే శ్రీదేవి మేడం గారికి, సో అలాగే కవిత గారు, లహరి గారు, లత గారు, శ్రీ గారు, వీళ్ళందరికీ
ఒకసారి మనసారి కృతజ్ఞత చెప్తాం. అండ్ ఇలాగే మీరు మీ యొక్క క్లాసెస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి థ్యాంక్ యూ మేడం, శ్రీదేవి మేడం గారు, మీరు అక్కడ షోకి వచ్చారు. సో ఇలాగే పిల్లలు కూడా మీ యొక్క పేషెన్స్గా ఇక్కడ ఇంతవరకు వెయిట్ చేసి ఈ షోకి